ఒకడు పుడుతున్నాడంటే ఎక్కడి నుంచో వస్తున్నాడు, ఒకడు పోతున్నా అంటే ఎక్కడికో పోతున్నాడు. మనకు కనిపించకపోవచ్చు, అయితే గమ్యం అయితే ఉంది, గుర్తుపెట్టుకో. ఒకడు పుడుతున్నా అంటే ఎక్కడి నుంచో వచ్చాడు, ఒకడు వెళ్తున్నా అంటే ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికో మనకు తెలియకపోయినా సరే ఏదో ఉంది అటువైపు. అదేంటంటే మృతుల లోకం. యేసుప్రభు చెప్పాడు, నెమ్మదికరమైన స్థలము, వేదనకరమైన స్థలం అని చెప్పాడు. నా ఇష్టమైన వాళ్ళంతా నరకంలో కాలుతారంట. ఇంకో మాట చెప్పాలంటే, నరకాన్ని గురించి బైబిల్ చెప్పినట్టుగా మరి ఏ గ్రంథం చెప్పలే. నరకాన్ని గురించి అంత నొక్కి ఒక్కానించిన ఏకైక గ్రంథం బైబిల్. 162 సందర్భాల్లో నరకాన్ని గురించినటువంటి ప్రస్తావన జరిగింది. అందులో 70 సార్లు మనం ప్రేమామయుడని పిలుచుకుంటున్నామే, ఆ యేసుప్రభు ప్రస్తావన చేశాడు. ఆయన ప్రేమామయుడే, ఎందుకంటే మనం పోకముందే సత్యాన్ని చెప్పాడు కాబట్టి. నరకం ఉందని ఇక్కడే హెచ్చరించాడు బ్రతికుండగానే. ప్రేమ స్వరూపి కాబట్టి, ప్రేమామయుడు కాబట్టి, కరుణమయుడు కాబట్టి మనం పోకముందే, కంటి మీద మూత పడకముందే నరకం ఉందని స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభు 70 సార్లు నరకాన్ని గురించి ప్రస్తావించాడు బైబిల్లో.